హాయ్ అండి. 'గాదిలి' 12 భాగాలయిపోయినాయి. ఎంతో అందమైన గాదిలి ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపారా? హంతకుడెవరు తెలుసుకోవాలంటే 'గాదిలి' ముగింపు భాగం 13 భాగాన్ని వినండి. ఏదో ఒక క్లూ దొరకబోదా అని పోలీసులు బాగా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. పోలీసులకి ఇంకో అనుమానం వచ్చింది. అసలు గాదిలిది హత్యా? లేక ఆత్మహత్యా అని. పోనీ గాదిలి ఆత్మహత్య చేసుకుంటే చక్రి పేరు రాయాలి కదా! వీరేంద్ర పేరెందుకు రాసింది? తలకు బలమైన గాయం కావడం వలన చనిపోయింది కాబట్టి ఆమెది ఖచ్చితంగా హత్యే కావచ్చు. హంతకుడు తెలివిగా తప్పించుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట దొరక్కపోడు. వీరేంద్ర, చక్రి, తేజ బెయిల్ మీద బయటకు వచ్చారు. గాదిలి తల్లిదండ్రులు తమ కూతుర్ని చక్రికిచ్చి పెళ్లి చేసి తామే చేజేతులారా చంపుకున్నామని కన్నీరు మున్నీరులయ్యారు. కానీ ఏడ్చి ఏం ప్రయోజనం? గాదిలి మళ్ళీ బతికి రాదుగా! మైథిలి బతికే ఉందని, వీరేంద్రను పెళ్లి చేసుకుందని తెలిసి మనసు కుదుట పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరేంద్ర మైథిలి తల్లిదండ్రులను తమకెవరూ పెద్ద దిక్కు లేదని, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒంటరిగా ఉంటే కుమిలిపోతారని, అందువల్ల వాళ్ళని తన ఇంట్లోనే ఉండమన్నాడు. వాళ్ళు కూడా సరేనని అనటంతో మైథిలి చాలా సంతోషించింది. వాళ్ళు ఉండటానికి కింద గదిని శుభ్రం చేయమని రంగయ్యను పురమాయించింది. రంగయ్య గదంతా శుభ్రం చేశాడు. మైథిలి తల్లిదండ్రులు మైథిలితో పాటు గదిలోకి వచ్చారు. మైథిలి ఇంకా ఏదో సామాను అడ్డం తీయమనగా రంగయ్య తీస్తూ వంగాడు. అప్పుడు అతని జేబులోంచి ఓ ఉంగరం కింద పడి దొర్లుకుంటూ మైథిలి తల్లి కాళ్ళ దగ్గర పడింది. ఆమె ఆ ఉంగరాన్ని చేత్తో తీసి చూసింది. అది లవ్ సింబల్ ఉన్న ఉంగరం. దాని మీద ఇంగ్లీష్ అక్షరం 'జి' కొంచెం వంకరగా ఉంది. ఆమెకి ఏదో స్ఫురించింది. అయినా రంగయ్యతో "ఏమిటి రంగయ్య ఇది నీ ఉంగరమా?" అంది. "అవునమ్మా మా అత్తోరు పెట్టారు. మీ ఆవిడ పేరేంటి రంగయ్య?" "మాలక్ష్మి అండి" తొణక్కండా చెప్తున్నాడు రంగయ్య. ఇంతలో అక్కడికి వీరేంద్ర వచ్చాడు. అతడిని చూడటంతో "అల్లుడు గారు ఇది గాదిలి ఉంగరం. నాకు బాగా గుర్తు. గాదిలి పెళ్ళికి కొన్నాము. దాని మీద 'జి' అనే ఇంగ్లీష్ అక్షరం గాదిలి కావాలంటే మేమే పెళ్ళికి చేయించాము. అక్షరం వంకరగా వచ్చిందని గాదిలి వేసినందుకు సగం డబ్బులే ఇచ్చింది కూడా. మరైతే ఇది రంగయ్య దగ్గరెందుకుంది?" అంటుంటే రంగయ్య అక్కడి నుండి పరిగెత్తాడు. వీరేంద్ర రంగయ్య పారిపోతుంటే తాను కూడా స్పీడ్‌గా పరిగెత్తి పట్టుకున్నాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చారు. రంగయ్యని ఇంటరాగేషన్ చేశాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది. గాదిలి హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. గాదిలి వీరేంద్ర ఇంటికి వచ్చినప్పుడు మొదటి చూసింది రంగయ్య. ఆమె అందం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి కామపిచ్చి, డబ్బు వ్యామోహం చాలా ఉంది. అతడు మధ్య మధ్యలో కాఫీ, భోజనం, మంచినీళ్లు అందిస్తూ వాళ్ళ మాటలు విన్నాడు. ఆమె భర్త శాడిస్ట్ అని తెలుసుకున్నాడు. అటువంటి ఆడవాళ్ళను లొంగదీసుకోవడం సులభం అనుకున్నాడు. వీరేంద్ర గాదిలి డైరీ తీసి తన టేబుల్ మీద ఉన్న డ్రాయర్‌లో పెట్టడం చూశాడు. నిజానికి డైరీ విషయం మైథిలికి కూడా తెలియదు. వీరేంద్ర గాదిలి కథ మొదలుపెట్టాక అతడు లేని టైం చూసి చదువు వచ్చిన రంగయ్య డైరీ మొత్తం చదివేశాడు. అందులో గాదిలి తన భర్త పెట్టే కష్టాలను అన్నీ రాస్తూ చివరకు తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కథ ముగింపులో రాయమని రాసింది. తర్వాత వీరేంద్ర గాదిలి చివరి ఎపిసోడ్ రాయడం, అందులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కథ ముగించటం, రాధ తనే మైథిలినని చెప్పటంతో వీరిద్దరు అక్కా చెల్లెళ్ళని తెలుసుకున్నాడు. ఆ రోజు వీరేంద్ర గాదిలికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోయేసరికే అతని డైరీలోని అడ్రస్ ఫోన్‌లో టైప్ చేసుకొని వెళ్ళడం చూసి మైథిలితో ఆ రోజు తనకు పనైపోయిందని చెప్పి వీరేంద్ర వెనకాలే వెళ్ళాడు. వీరేంద్ర రావడం చూసిన గాదిలి ఆశ్చర్యపోయింది. చక్రి ఇంట్లో లేడని, ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడని చెబుతుంది. తన కథ బాగా రాశారని మెచ్చుకుంటుంది. "ఎందుకు ఆత్మహత్య చేసుకొని నీ పాత్రను చంపి ముగించమన్నావు?" అని అడుగుతాడు వీరేంద్ర. "చాలా నరకం పడ్డాను చక్రితో. నిజంగా ఆత్మహత్య చేసుకుందామనే అనుకున్నాను. కానీ చేసుకోను. అంత పిరికిదాన్ని కాదు. డైరీలో ఏదో బాధతో అలా రాశాను. చక్రి అనే మాటలకు పెట్టే నరకానికి నేనెప్పుడో మానసికంగా చచ్చిపోయాను. చక్రికి విడాకులు ఇచ్చి జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను" అంది గాదిలి. "శభాష్ గాదిలి మంచి నిర్ణయం తీసుకున్నావు. అన్నట్టు నీకో సర్ప్రైజ్" అన్నాడు వీరేంద్ర. "ఏంటది సార్?" అంది గాదిలి.
నన్ను సార్ అనకు. నేను మీ బావని" అని చెప్పబోయిన వాడ ఆగి, "ఊహూ ఇప్పుడే చెప్పను. రేపోసారి మా ఇంటికి రా. నీకే తెలుస్తుంది" అన్నాడు. గాదిలి ఎందుకు అంటూనే, "సరే సార్ వస్తాను" అంది. ఇక "వస్తాను జాగ్రత్త" అని వీరేంద్ర వెళ్ళిపోయాడు. అంతవరకు బయట నక్కి ఉన్న రంగయ్య వీరేంద్ర వెళ్ళిన కాసేపటికి తలుపు కొట్టాడు. గాదిలి తలుపు తీయగానే ఇంట్లో జొరబడి బలాత్కారం చేయబోయాడు. వీరేంద్ర ఇంట్లో పనివాడిగా గుర్తించిన గాదిలి అతన్ని ప్రతిఘటిస్తూ, "చావనైనా చస్తాను కానీ నీకు లొంగను" అంటూ వీరేంద్ర గారికి "చెప్తాను వదులు, వదులు" అని అరవకపోతే ఆమె నోటిని చేత్తో మూసేశాడు రంగయ్య. రాత్రిపూట కావటంతో అందరూ తలుపులేసుకున్నారు. కళ్ళ ముందు ఘోరం జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో 4 గోడల మధ్య జరిగేది ఎవరికి తెలుస్తుంది? ఎలాగోలా అతన్ని పట్టు విడిపించుకొని గాదిలి తలుపు తీసుకొని బయటికి రాబోతుంటే తనకు చిక్కకుండా పారిపోతుందని ఆమెను ఆపటానికి ప్రయత్నం చేశాడు రంగయ్య. ఆ ప్రయత్నంలో అతన్ని వదిలించుకొని తలుపు తీయబోతున్న ఆమె 2 కాళ్ళు పట్టి లాగాడు. దాంతో ఆమె బ్యాలెన్స్ తప్పి వెల్లికిలా నేల మీద పడిపోవటంతో తల బలంగా నేలకు కొట్టుకుంది. తలకు బలమైన గాయమై రక్తస్రావం ఆగక ఆమె ప్రాణం పోయింది. ఆమె చనిపోయిందని గ్రహించిన రంగయ్య భయపడ్డాడు. తర్వాత అక్కడ ఒక దుప్పటి తీసుకొని అందులో ఆమెను మూటలా చుట్టాడు. ఒక బట్ట తీసుకొని అక్కడ పడిన రక్తమంతా శుభ్రంగా తుడిచాడు. తన మెడలోని మంగళసూత్రాల గొలుసు, నల్లపూసల గొలుసు, చేతి ఉంగరం తీసుకున్నాడు. మళ్ళీ ఏదో ఆలోచన వచ్చిన వాడి వల్లే గబగబా అక్కడున్న అరలో నోట్ ప్యాడ్ కనిపిస్తే ఒక పేపర్ చింపి డైరీలో గాదిలి రాతను గుర్తు చేసుకుంటూ అందులో "నా ఆత్మహత్యకు కారణం వీరేంద్ర" అని రాసి ఆమె చేతిలో పెట్టి మళ్ళీ దుప్పటిలో ఆమెను మూట కట్టాడు. వాచ్‌మెన్ కన్నుగప్పి ఆ అపార్ట్‌మెంట్ వెనకాల నుంచి వచ్చి ఆమె ఫ్లాట్‌కి ఎలా వచ్చాడో అదే విధంగా మూట తీసుకొని బయటికి వచ్చేశాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ మూటను ఒకచోట పడేశాడు. ఏం ఎరగనట్టు ఇంటికెళ్ళిపోయాడు. ఆ విధంగా గాదిలి జీవితం ముగిసింది. ఆ రోజు డబ్బులు అవసరమై ఉంగరం అమ్ముకుందామని జేబులో వేసుకున్నాడు. అది కింద పడటం, ఆ ఉంగరం గాదిలిదని తల్లి గుర్తించటంతో దొరికిపోయాడు. గాదిలి విషాదగాథ ఇటు కథగా చదివే పాఠకులు, అటు పేపరు, టీవీల్లో చూసిన వాళ్ళందరూ కంటతడి పెట్టారు. తల్లిదండ్రులు మైథిలి బోరున విలపించారు. వీరేంద్ర చాలా బాధపడ్డాడు. ఒకవేళ వీరేంద్ర ఆ రోజు రాత్రి తన భార్యే మైథిలి అని చెప్పి ఉంటే, ఆ రాత్రే అక్కను చూడాలనే ఆతృతతో వీరేంద్రతో పాటు వాళ్ళింటికి గాదిలి వెళ్ళేది. ఆమెకు చావు తప్పి ఉండేది. ఇక ఇప్పుడు ఏం చేసినా గాదిలి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. చిన్నప్పుడు అక్క పెంకితనం భరించింది. నాన్న పరువు కాపాడటానికి అక్క బదులు తాను పెళ్లి చేసుకొని నరకాన్ని చూసింది. చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు అయిన తేజలోని కాముకుడిని చూసింది. చివరకు మరో మగ పశువు కామానికి బలవకుండా తన ప్రాణాలనే పోగొట్టుకుంది. వీరేంద్ర లాంటి మంచివారు నూటికో కోటికో ఉన్నా రోజు ఎంతోమంది స్త్రీలు గాదిల్లాగా బలవుతున్నారు ఈ సమాజంలో. ఎందుకు? 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 సమాధానం మీరే చెప్పండి. ఎంతో అందమైన గాదిలి జీవితం చివరకు విషాదంగా ముగిసిపోయింది. ఆమె చావుకు చివర్లో రంగయ్య కారణమైనా, ఆమె జీవితంలో అందరూ పరోక్షంగా ఆమె చావుకు కారణమవుతారు. నేటి సమాజంలో మనకు తెలియకుండా గాదిలిలా నరకయాతన పడే స్త్రీలు ఎందరో. గాదిలి కోసం ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.